హాయ్ అండి. శ్రీకుర్మ అనే ఊరిలో, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకుర్మ అనే ఊరిలో తాబేలు ఆకారంలో విష్ణువు అవతారం ఉంటుందండి. ఇక్కడ విష్ణుదేవుడు తాబేలు విగ్రహంలాగా అవతరించి ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఇది. మనం లోపలికి వెళ్ళాక విష్ణు ఎన్ని అవతారాలు ఇక్కడ మనకి అక్కడ చూపిస్తారండి. మొత్తం విష్ణు ఎన్ని అవతారాలు మనకి ఎంట్రన్స్లోనే, అలాగే పక్కన ఈ గుడి ఏ శతాబ్దంలోది అంటే చూపిస్తారు. ఇక్కడ తాబేలు లాగా దేవుడు ఉంటాడని చూపిస్తారన్నమాట. ఇది పురాతనమైన 16వ శతాబ్దం నాటి గుడి. ఇక్కడ 2 గరి స్తంభాలు ఉంటాయండి. బయట ఒకటి, లోపల ఒకటి గరి స్తంభాలు అనేవి ఉంటాయి. అలాగే పక్కన కోనేరు అనేవి ఉంటుందండి. ఇక్కడ వచ్చి తలనీళ్ళని ఇచ్చుకొని స్నానాలు చేసి ఆచరించే వాళ్ళకి ఇక్కడ నది అనేది ఉంటుందండి. మేమైతే నదిలోకి వెళ్ళాము. ఇక్కడ పక్కనేమో కూర్చోవడానికి అవైలబుల్గా కట్టించారు. ఇక్కడ పక్కన ఇటు సైడ్ చిన్నది గుడిలాగా చాలా కాలం నాటి గుడి ఉంది. కోనేరులో మధ్యలో వినాయకుడు విగ్రహం ఉందండి, చిన్నది. చూడండి ఫ్రెండ్స్, మేము అలా దిగుతున్నాము. కోనేరు చాలా బాగుంది చూడటానికి కూడా. మేము ఎప్పుడు రాలేదు శ్రీకాకుళం అనేది, ఫస్ట్ టైం అండి వచ్చాము. అరసవల్లికి శ్రీపురంకి ఒక అరగంట ప్రయాణం అండి. చాలా బాగుంది గుడి కూడా. మేము లోపలికి ఎంట్రన్స్ అవుతున్నామండి. లోపలికి ఇది గరి స్తంభం అండి స్టార్టింగ్. ఇక్కడ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మేము లోపలికి వెళ్తున్నామండి. స్టార్టింగ్ అటు ఇటు చిన్న విగ్రహాలు ఉంటాయి చూడండి. అవన్నీ ఎలా కట్టించారో, అప్పుడు రాయితో కట్టించిన పురాతనమైన దేవస్థానాలు. లోపలికి ఎంట్రన్స్ మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది, అందుకని వీడియో తీయడానికి అయ్యింది. అక్కడ ఈబోధ్ అనేది ఆ విగ్రహం మీద ఉంది. ఆ ఈబోధ్ అనేది మేము బొట్టుకు పెట్టుకున్నాము. అక్కడ ఓం శ్రీ కుర్మనాథాయ నమః అని ఉన్నది కదా. ఇక్కడ పక్కనండి సైడ్ గ్లాసుల్లో విగ్రహాలు, రాముల వారి, ఆంజనేయ స్వామి ఇలా విగ్రహాలన్నీ గ్లాసెస్లో పెట్టి ఉన్నాయండి. పూజలు అవుతాయి కదా, ఇక్కడ పూజలు చేస్తారు కదా ఊరేగింపప్పుడు, అన్నీ అందులో ఉన్నాయి. మేము ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ రాముల వారి విగ్రహాలండి. విష్ణు అవతారంలో తాబేలు విగ్రహం ఎలా ఉండిద్దో అలాగే విష్ణు తాబేలు లాగా నిద్రిస్తున్న అవతారం అండి. చూడండి, మేము లోపలికి వెళ్తున్నాము. లోపల పూజారి మంత్రాలు చదువుతున్నారు. చూడండి, సేమ్ తాబేలు రూపంలో ఉన్న విగ్రహం అండి. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాను చూడండి. చేయించుకుంటున్నాము. అవ్వండి, సేమ్ తాబేలు లాగే ఉంది కదండి విగ్రహం అనేది. మేము బయటకు వచ్చాము. బయట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దేవి విగ్రహం ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా దర్శించుకొని మేము కాసేపు 10 minutes బయట కూర్చొని అక్కడ గరి స్తంభాలు చూసామండి. 108 గరి స్తంభాలు ఉన్నాయండి వెళ్ళడానికి. అలాగే ఊరేగేటప్పుడు రథాలు అడ్డించాలి కదా, అవన్నీ మేము వీడియో తీసామండి. హంసలని, గరుడ వాహనం, పాము విగ్రహం అని, గుర్రం, ఇలాంటి మొత్తం విగ్రహాలు రూపంలో రథాలు ఉంటాయి. మళ్ళీ నేను తీసాము. వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది చేయొద్దు ప్లీజ్. ఇక్కడ ఉయ్యాల కూడా ఉందండి. ఇదంతా గుడి మొత్తం టెంపుల్. అసలు చూడండి, ఆ టెంపుల్ అనేది ఇలా ఉంది. మొత్తం శిల్పాలనండి. గోపురం మొత్తం కూడా దీన్ని 16వ శతాబ్దంలో కట్టించారంట. దీన్ని రీమోడలింగ్ చేద్దామన్నా కూడా ఇది
స్టార్టింగ్లో చెప్పాను కదా 2 ధరిస్తంభాలని. ఓకేనా ఫ్రెండ్స్, విష్ణు దేవాలయం, పురాతనమైన దేవాలయం ఇది. చాలా బాగుంది కదా, మీరు కూడా వెళ్ళి దర్శించండి. ఇలాగే బయట మనకి తాబేళ్ళు పార్క్ అనేది ఉంటుందండి. మొత్తం తాబేళ్ళు ఉంటాయి, స్టార్స్ రూపంలో ఉంటాయి. అంటే ఇది విష్ణువుకి ఇష్టమైన తాబేలు కదా, తాబేలు రూపంలో విష్ణువు కదా, అందుకే తాబేలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. కుప్పలుగా ఉన్నాయి, కనీసం ఒక 200-300 పైన ఉంటాయి. ఇన్ని ఉన్నాయండి, స్టార్స్ రూపంలో ఉన్నాయి. నేను దండం పెట్టుకొని బయటకు వచ్చేసామండి. చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు బయటకు వచ్చినాము కూడా తాబేలు చూసాము. మనం 1-2 చూస్తే ఎక్సైట్మెంట్గా ఉండేది. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి, కాకపోతే వాటర్ అనేది ఎక్కువగా పెట్టలేదు, ఓన్లీ కొంచెం పెట్టారు వాటర్ అనేది. వాటర్ తాగి బయటకు వచ్చి ఒక మట్టిలో కూర్చుంటాయి, అలా పెట్టారు. ఎక్కువ ఉంటే నీటిలో ఆడుతుంటే చూడడానికి చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ మట్టిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ తాబేలు మొత్తం చూసేసాము. అలాగే మేము బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసాక ఇక్కడ గుడి గురించి, గుడి తారలక గురించి రాస్తారు. అలాగే ఆ గుడిని దర్శించుకున్న వెంటనే పక్కన శివాలయం కూడా ఉంటుందండి. పాతాళ సిద్ధేశ్వరుడు అని భూమిలో కొంటున్న శివాలయం ఉంటుంది. అలాగే పాతాళ సుందరి. ప్లీజ్ లైక్ చేయండి.